ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. ప్రియులారా, మన దేవుడు మన త్రోవలను సరిదిద్దే దేవుడు. అనేక సార్లు మనం మన ప్రభువును ఆయన ఎల్లప్పుడూ మనలను తప్పుపట్టే వానిగానే చూస్తాం. కానీ మనము మన మార్గములను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మన మార్గములను సరిచేస్తాడు అని ఇక్కడ సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. సరిచేస్తాడు అంటే మీరేదైనా ఒక వ్యాపార ఒప్పందానికై సిద్ధపడుతున్నప్పుడు, మీరు ఆ విషయాన్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు అందులో ఏమైనా లొసుకులుంటే వాటిని అర్థం చేసుకునే అంతర్దృష్టిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మీరు వాటిని సరిచేసుకొనవచ్చు, లేదా ఆ ఒప్పందం చేసుకోనకుండా ఉండవచ్చు. దేవుడు మన మార్గములను సరళము చేయుట అంటే అదే. యెషయా 45:2లో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. మనము దేవునికి మన మార్గాలను అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకు ముందుగా వెళ్ళి మన మెట్ట స్థలాలను ఆయన సరిచేస్తాడు. ప్రియులారా, ఈ సందర్భంలో యిర్మీయా ప్రకటించిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. అది యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. అంటే దేవుడు మన మార్గాలను సరళం చేసినప్పుడే మనము సన్మార్గములో ప్రవర్తించగలం, సన్మార్గములో నడువగలం. అది మన ప్రవర్తన విషయములో కూడా దేవునికి మనం అప్పగించుకొనుట మనకు మేలే చేస్తుంది. ఈరోజు అనేక మంది వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి, అనగా చిన్నప్పటి నుండి వారు తీసుకున్న నిర్ణయాలను వారి పెద్దవారు విమర్శించటం, తప్పులు పట్టడం, ఇవన్నీ వారు అనుభవించి దేవుణ్ణి కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు మన మార్గాలను తప్పు పట్టడానికై లేడు. ఆయన మన మార్గాలను సరిచేస్తాడు. మన అడ్డంకులను తొలగించి మనలను సన్మార్గంలో నడిపించి మనకు మేలే చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్పినట్లు మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. ఆయన మీ త్రోవలను సరళం చేస్తాడు. మీరు మీ మార్గములలో జయము పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము మా మార్గములను నీకు అప్పగించుకున్నప్పుడు ఆటంకములను తొలగించి, మా మార్గములలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి మాకు మేలు కలుగుటకై సమస్తము సమకూరుస్తావని ఈ సందేశం ద్వారా మేము విన్నాం. కనుక ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ వారి మార్గాలను నీకు అప్పగించుకొని వారి మార్గములలో జయం పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.